రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. జర్నలిస్టు, అనలిస్టు ముసుగులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. పోలీస్ యంత్రాంగం కరెక్టుగా పనిచేస్తుందన్నారు. క్షమాపణ చెప్పినా అందులో అహంకార ధోరణే ఉందన్నారు. వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. తల్లి చెల్లిని తరిమేసిన వ్యక్తికి మహిళలపై గౌరవం ఉంటుందని అనుకోనన్నారు. న్యూస్ డిబేట్లో కక్షపూరితంగా చేసిన వ్యాఖ్యలు అని అర్థమవుతుంది అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడమే మహిళలు చేసిన పాపమా అని చైర్పర్సన్ ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ యాజమాన్యం, యాంకర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్, ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం. అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంత ముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో, అతని పర్సనల్ విషయాలు, అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్ గా మా బాధ్యత మేము